హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మనకు క్రీస్తుపూర్వం నుంచి ఒక విషయాన్ని తీసుకుంటే, అంటే అంకెల విధానంగా చూసుకుంటే మనకు 9 అంకెలు వచ్చేసి ఒక వాల్యూ ఉంటుంది. పక్కకు జీరో ఉంటేనే ఆ అంకెలకు అనేది ఒక అత్యున్నతమైన స్థానం ఉమ్, ఏర్పడ్డది. కాబట్టి ఇది మనం గ్రహించిన విషయం, గమనిస్తున్న విషయం, స్వాగతిస్తున్న విషయం. కాకపోతే ఏంటంటే క్రీస్తుపూర్వంలో అప్పట్లో మన ఇండియన్లు ఏమో చేతివేళ్ళు, రెండు చేతివేలు 10,000తో లెక్కించేది, 10,000తో. కానీ క్రీస్తుపురం రెడ్ ఇండియన్లు కాలివేళ్ళు చేతివేలు కలిపి 20 20 అంకెలుగా లెక్కించేవారు అనమాట. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే అప్పట్లో ఒక భాస్కరాచార్యుడు, ఒక శంకరాచార్యుడు సున్నాను కనుక్కోకుండా ఉంటే ఈరోజు గణిత బోధానికి ఎలాంటి గౌరవం ఉండేదో, దక్కకుండేదో గమనించవలసిన విషయం. ఒక భాస్కరాచార్యులు ఆ సున్నాను కనుక్కున్నందుకు హిందూ గణిత బోధానికి ఒక ప్రబోధమైన వాల్యూ ఏర్పడ్డది. కాబట్టి సమాజంలో ఎంత పెద్ద నాయకులైనా సరే అంకెలతో సమానమే. ప్రజాస్వామ్యంలో నివసిస్తున్న మనలాంటి వాళ్ళే పక్కకు చేరే సున్నాం. మనము వాళ్ళ పక్కకు నిలబడితేనే వాళ్ళకు వ్యాలీ అని గ్రహించాలి. ఇది ఓకే ఫ్రెండ్స్. రాజేష్ రాజేష్